థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. ఓపిక్గా గత 5 వారాలుగా మరి దేవుని సన్నిధిలో కూర్చుండే ఒకే సబ్జెక్ట్. గోషన్ టు గ్లోరీ, నైల్ టు నెబో, లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ మోసెస్ గురించి ఓపికగా శ్రద్ధగా ఉంటున్న మీకందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తామన్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగాను మీకందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకు ముందు నుంచే ఈ టేక్ అవేస్ అక్కడే మీకు ప్రదర్శించబడుతున్నాయి, మీరు గమనించారనుకుంటున్నాను. నిన్నటి దినాన మరి జాన్ పాల్ గారు మరి ఇయర్ ఎండింగ్లో ఉన్న ఫైనాన్షియల్స్ నీడ్ కోసం ప్రేయర్ చేస్తూ ఈ పాయింట్ని స్ట్రెస్ చేశారు. గివింగ్ బియాండ్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ మోజెస్ ఇచ్చారు అప్పుడు వాళ్ళు. ఇప్పుడు మనం వినోద్ నైన్ అవర్ ట్రెజరర్స్ ఎక్స్పెక్టేషన్స్కి మించినట్టుగా ఇవ్వాల్సిన అవసరత గురించి కూడా మనకి జ్ఞాపకం చేశారు. దాన్ని గుర్తుంచుకుందాం. మన 13,000 మంది గ్రాడ్యుయేట్స్ అందరం కనుక కంట్రిబ్యూట్ చేస్తే 78 lakhs ఈజ్ నథింగ్ పిటెన్స్. కమాన్, నేను మళ్ళీ వాటిని రివ్యూ చేయబోవడం లేదు, కానీ వీఆర్ గోయింగ్ టు ది నెక్స్ట్ సెషన్. టుడే విల్ బి ఫినిషింగ్ ద హోల్ జర్నీ ఆఫ్ ఇజ్రాయెల్. నెక్స్ట్ వీక్ క్యారెక్టర్ ఆఫ్ మోజెస్, దీంట్లోంచే క్యారెక్టర్ ఆఫ్ మోజెస్ని చాలా ఇంట్రెస్టింగ్గా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మీ సంగతి ఏమో కానీ ఈ 5 నెలలుగా నేను చదువుకుంటున్నప్పుడు 4 కాండాల్ని వైట్ టైం చేసుకున్నాను, 4 కాండాల్ని పీబీఎస్ చేశాను, 4 కాండాల్ని ఆడియో బైబిల్ ద్వారా విన్నాను, 4 కాండాల్ని మరి ప్రేమ ద్వారా ప్రోగ్రామ్స్ విన్నాను. డిఫరెంట్ కామెంటరీస్ చదువుతూ మరి సిద్ధపడుతున్నప్పుడు దేవుడు నాకెన్నో ఆత్మీయ పాఠాలు నేర్పించాడు. వాటన్నిటికి బట్టి మీకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. కమాన్, మోజెస్ ద మీకెస్ట్ 5 టబర్నకల్ గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు మనం విడిచిపెట్టేసాం, వాటిని దినాన్ని చూసుకోబోతున్నాం. ట్రైబ్స్ అరౌండ్ ద టబర్నికల్, టబర్నికల్ చుట్టూ ఎలా ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలో అది చూపించాడు. నెక్స్ట్ స్లైడ్లో నేను అది వివరంగా చెప్తాను. నాజీరు చేయబడ్డం గురించి కూడా రాయబడింది. ఎవరైనా ఒకరు తాను నాజీరు చేసుకోవాలనుకుంటే, ప్రతిష్ఠించుకోవాలనుకుంటే ఎలా చేయాలో, కొంతకాలానికి నాజీరై ఉండాలంటే, జీవితకాలం అంతా నాజీరై ఉండాలంటే ఏం చేయాలో కూడా అక్కడ వివరించబడింది. మనకి నాజీర్ అంటే గుర్తొచ్చేది సంసోను, తర్వాత బాప్తిస్మిత్ యోహాను. ఎస్, వైన్ తాగకూడదని, హెయిర్ కట్ చేసుకోకూడదని, డెడ్ బాడీస్తో కాంటాక్ట్లోకి వెళ్ళకూడదని, మరి ఆ విషయాలన్నీ వివరంగా అక్కడ రాయబడ్డాయి. ద గ్రేట్ బెనడిక్షన్ ఆఫ్ ది టబర్నకల్, మనకి బాగా పరిచయం ఉన్న వాక్య భాగం. కొన్ని సంఘాల్లో దాన్ని విరివిగా వాడడాన్ని మనం గమనిస్తాం. 6వ అధ్యాయం 24, 26 వచనాల్లో చూసినట్టయితే, యెహోవా నిన్ను ఆశీర్వదించి నేను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. చక్కగా పాటలాగా పాడుకుంటాం సండే సర్వీస్ అయిపోయిన తర్వాత మా చర్చిలో అయితే. కమాన్, ఆ విషయాలు, ఆ గ్రేట్ బెనడిక్షన్ గురించి కూడా అక్కడ చెప్పబడింది. కమాన్, ట్రైబ్స్ గురించి చూస్తే మధ్యలో టబర్నికల్ ఉండాలా, ఈ పక్కన గెర్షోం వాళ్ళు ఉండాలా, ఆ పైన మెరారి వాళ్ళు ఉండాలా, ఇటువైపు మోషే ప్రీస్ట్ ఉండాలా, కింద వైపు కహాతు వాళ్ళు ఉండాలా. తర్వాత చుట్టుపక్కల మరి దాను నేతృత్వంలో ఒక పక్కన, ఎఫ్రాయిం నేతృత్వంలో వెస్ట్ సైడ్న, మరి జూడా నేతృత్వంలో ఈస్ట్ సైడ్న, మరి రూబెన్ నేతృత్వంలో సౌత్ సైడ్న ఎలా వాళ్ళు టెంట్ వేసుకోవాలో, ఎక్కడ నాగం అన్నప్పుడు దేవుడు మధ్యలో టెబర్నికల్, వీళ్ళందరూ కూడా అలా ఒక పద్ధతిగా, మరి దేవుడు మన పద్ధతికి కర్త అన్న సంగతి మనం అక్కడ చూడవచ్చు. మార్చింగ్ ఆర్డర్స్, దేవుడు గనక మేక పైకి లేచి వెళ్ళండి అని అంటే ఎట్లా వెళ్ళాలో కూడా కహాతీయులు, వీళ్ళు ముగ్గురు కూడా కహాతు, గెర్షోము, మెరారి, ఈ ముగ్గురు కూడా మరి లేవీయులే. పోయిన వారం ఒక చిన్న పొరపాటు దొరిలింది అనుకుంటాను నా నోట్లోంచి. మరి లేవీలందరూ కూడా యాజకులు అన్న మాట నేను చెప్పినట్టు గుర్తుంది, దయచేసి క్షమించండి. లేవీలందరూ కూడా దేవుని మందిరంలో పరిచర్య చేస్తారు, కానీ మరి అహరోను కుటుంబస్తులు మాత్రమే యాజకులుగాను ప్రధాన యాజకులుగాను ఉంటారు. కహాతీయులందరూనేమో ఆ టబర్నికల్లో ఉన్న హోలీ ఐటమ్స్ అన్నిటినీ మోస్తారు, సేక్రెడ్ థింగ్స్. గెర్షోనీయులందరూనేమో కర్టెన్స్, కవరింగ్స్, సాఫ్ట్ థింగ్స్ మోసుకుంటూ వెళ్తారు. మరి మెరారీయులు అయితే స్ట్రక్చర్స్, ఫ్రేమ్స్ స్ట్రాంగ్గా ఉండేవన్నీ మోసుకుంటూ వెళ్తారు. వీళ్ళకు మెరారీయులకైతే కొన్ని వాహనాలు కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయబడినట్టుగా అక్కడ రాయబడింది. సెక్షన్ 1లో ఎవరెవరు వెళ్తారో ఆర్క్, మరి మందసము, ఆరోను, మోజెస్. నీళ్ళమని నేను చదవడం లేదు. 2, 3, 4, 5, 6, 7, 7గురు అయిపోయినాక మిక్స్డ్ మల్టిట్యూడ్. మరి కొంతమంది ఐగుప్తీయులు కూడా వీళ్ళతో పాటు వచ్చి చేరారు.
మరి ఆ రోజున మరి వాళ్ళే బ్లడ్ రాశారో మరి గుమ్మం మీద ఎలా బయటకు వచ్చారో తెలియదు కానీ వాళ్ళు కూడా దేవుని నమ్మి బయటకు వచ్చినట్టున్నారు. వాళ్ళు చివరిలో రావడం గమనిస్తాం. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ఆర్డర్. ప్రతిదీ పద్ధతి ప్రకారం చేసేవాడు అన్న సంగతి టబర్నకెళ్ళని చూసేటప్పుడు చాలా బాగా అర్థమవుతుంది. ప్రతి కొలత, ప్రతి ఎన్ని గ్రాములు ఉండాలి దగ్గర నుంచి అన్ని వివరంగా చెప్పడం, అలాగే మోషే చేయడం కూడా మనం చూస్తాం. మనం కూడా పద్ధతికి కర్తలంగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మైన్యూట్ డీటెయిల్స్లో కూడా మన విశ్వాసం వ్యక్తీకరించబడాలి అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. 2 ట్రంపెట్స్ గురించి కూడా రాయబడింది అక్కడ. సిల్వర్ ట్రంపెట్స్ అవి, వెండి బూరలు. అవి దేనికి వాడతారంటే సమాజాన్ని అంతటిని పిలవడానికి. 2 సార్లు పిలిస్తే సమాజం అంతా కలిసి రావాలి. ఒకసారి పిలిస్తే నాయకులు మాత్రమే రావాలి. మరి ఎప్పుడన్నా ఎవరన్నా శత్రువుడు అటాక్ చేస్తే వార్నింగ్. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్‌లో మరి యుద్ధం వచ్చినప్పుడు సైరన్స్ వినడాన్ని మనం గమనిస్తున్నాం. మళ్ళీ ఇస్రాయేలే వేరే దేశం మీదకి దండెత్తి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఈ బూరలు ఊదటం జరుగుతది. అంతే మట్టి కాదు. కొన్ని పండుగలున్నాయి చూసాం. ఏమేం పండుగలో కూడా చూసాం. వేటికి సూచనగా ఉన్నాయో కొత్త నిబంధనలో కూడా మనం గమనించాం. ఆ పండగలప్పుడు కూడా మరి ఆ బూరలు ఊదడం జరుగుతుంది. గాడ్ డిజైర్స్ టు లివ్ అమాంగ్ హిస్ పీపుల్. హి టబర్నకల్డ్ అమాంగ్ అస్ అన్న మాట రాయబడింది. టబర్నకల్ అనేది ఒక నౌన్‌గా వాడతాం. ఈ టబర్నకల్ అంటే ఆయన గుడారం వేసుకుని మన మధ్య ఉండడానికి ఇష్టపడే దేవుడు. యాక్సెస్ లేదు. సీనాయి కొండ దగ్గరికి వస్తే అంటుకుంటేనే చచ్చిపోయేవాళ్ళం మన దగ్గరికి. ఒక అప్పట్లో ప్రత్యక్ష గుడారం అనే ఒక ప్రవేశం. ఇప్పట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకై ప్రధాన యాజకుడిగా వచ్చి ఒక్కసారి తను తాను బలిగా అర్పించుకున్న తర్వాత మరి ఆయన ద్వారా మనకు మరి ప్రవేశం దొరికింది ఆయన దగ్గరికి. ఇవన్నీ అయిపోయినాయి. అన్నీ చూసినాక కూడా ఆ! మన హీరో మోషే గారు ఏమంటున్నారో చూడండి. ఈజిప్ట్ నుంచి వాళ్ళందరిని డెలివరీ చేసి బయటికి తీసుకురావడం, 10 ప్లేగులన్నీ చూసాడు. 10 కమాండ్‌మెంట్సు, తర్వాత గాడ్స్ ప్రెజెన్స్, మరి ఆహ్, ఈ ఎర్ర సముద్రం 2గా చీల్చబడ్డం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ప్రభువా ఇంకా నీ మహిమను చూడాలందాయా అని అడుగుతాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు మనకు తెలుసు. ఎవరు నా మహిమను చూచి బతకలేరు నాయనా. అయినా నువ్వు రిక్వెస్ట్ చేసావు కాబట్టి నీ బ్యాక్ పోర్షన్ మాత్రమే నేను నీకు చూపిస్తా. దేవుడికి బ్యాక్, ఫ్రంట్ ఉంటదండి. మరి కాళ్ళు, చేతులు, కుడి చెయ్యి, కుడి హస్తం, మరి కళ్ళు, నేత్రాలు, కాళ్ళు ఇవన్నీ గురించి రాయబడింది. సింబాలిక్‌గా రాయబడినవి అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బ్యాక్ పోర్షన్ అంటే పార్షియల్ గ్లోరీ అని మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ! కొంత దాచిపెట్టబడి కొంత మాత్రమే మహిమ చూపించబడింది. ఎందుకంటే మోషే తట్టుకోవడానికి వీలుగా. అంతేకాదు సుమండి, ఒక రాయిలో ఆయన్ని రాతి బండ సందులో ఆయన్ని దాచిపెట్టి ఒక చేత్తో అతన్ని మూసేసి మరి దేవుడు అతన్ని కాపాడినట్టుగా మనం చూస్తాం. క్లెఫ్ట్ ఆఫ్ ద రాక్, చీల్చబడ్డ బండ ప్రభువైన యేసుక్రీస్తే. ఎ ట్రూ సర్వెంట్ ఈస్ గాడ్ ఈస్ నెవర్ సాటిస్ఫైడ్ విత్ పాస్ట్ ఎన్‌కౌంటర్స్. గతంలో మేము అది చేసేవాళ్ళం, ఇది చేసేవాళ్ళం, దేవునితో అటువంటి ఎన్‌కౌంటర్స్ కలిగి ఉండేవాళ్ళం, దేవుడు మాతో మాట్లాడేవాడని పాత కథలు చెప్పుకోవడం మాత్రమే కాదు గానీ కంటిన్యూయల్లీ పర్స్యూస్ ఎ డీపర్ రెవల్యూషన్ ఆఫ్ హిమ్. ఇంకా నువ్వు బయలుపరుచుకో ప్రభువా. మరి ఆహ్ హెడ్ నాలెడ్జ్ కాదు, ఎక్స్‌పీరియన్షియల్ నాలెడ్జ్ కావాలి నీ గ్లోరీ గురించి అని అడుగుతాడనమాట. అయిపోయి తిరిగి వస్తుంటే దారిలో ఆహ్, మోష్ యెహోషువ అంటాడు చూడండి. ది లైట్ ఆఫ్ గాడ్ షైన్స్ ఫ్రమ్ యూ మోసెస్. మోషే నీ మీద నుంచి దేవుని యొక్క వెలుగు మాకు ప్రకాశిస్తుంది. నీ ముఖం మేము చూడలేకపోతున్నాం. రేడియేటింగ్ గాడ్స్ గ్లోరీ. దేవుని మహిమను మన ద్వారా లోకానికి ప్రకాశించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మోకాళ్ళు నల్లబడితే ముఖాలు తెల్లబడతాయి. 40 రోజులు రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో గడిపి తిరిగి వచ్చినందుకు ఆయన ముఖం అలా మెరిసిపోయినట్లుగా మనం చూస్తున్నాం. మనం దేవుని సన్నిధిలో గడిపే సమయం ఎలా ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఆయన మహిమను ప్రతిబింబించే వారంగా ఉండడానికి దేవుడు కృప చూపించునుగాక. ఫోర్త్ హెడ్డింగ్‌కి వస్తున్నాం. ప్రోగ్రెస్ ఫ్రమ్ సీనాయి టు కాదేష్ బర్నేయ. సీనాయిలోనే మ్యాక్సిమం అంతా జరిగింది. సీనాయి నుంచి కాదేష్ బర్నేయకి బయలుదేరారు. 150 మైళ్ళు మాత్రమే ఉంటది. కానీ 60 స్టాప్స్ చేశారంట. మరి ఎందుకో తెలీదు మనకి. మరి 33 అధ్యాయం ఆ సంఖ్యాకాండంలో వివరాలన్నీ రాయబడ్డాయి. హెడ్డింగ్స్ చూస్తున్నాం. కంటిన్యూయింగ్ క్లౌడ్, ఒక మేఘమారుత వస్తూనే ఉంది. మర్మరింగ్ మిక్స్డ్ మల్టిట్యూడ్, ఆ మిశ్రమ జనం సణుక్కుంటూనే ఉన్నారు. మరి మిగిలిన వివరాలు ఒక్కొక్క స్లైడ్‌లో వివరంగా చూద్దాం. ఒక 70 మంది పెద్దల్ని ఎంచుకోవడం చూస్తున్నాం. తర్వాత దేవుడు ఒక డెడ్లీ డైట్, వాళ్ళు కావాల్సిన ఆహారం అయితే ఇచ్చాడు గానీ, దాంతో పాటు తెగుళ్ళను కూడా ఇవ్వడాన్ని మనం గమనిస్తాం.
తర్వాత అహరోను, మిరియాములు మోషేని క్రిటిసైజ్ చేయడం కూడా మనం చూస్తాం. అది వివరంగా ఒక్కొక్క స్లైడ్ చూడడానికి వెళ్దాం. ఆ దేవుడు వారితో మోషే నా యొక్క స్పెషల్ ఫ్రెండ్ అని చెప్పడాన్ని మనం గమనిస్తాం. ఆ మైల్ స్టోన్స్ పైన కనుక చూసినట్లయితే తబేరాలో ఆ వాళ్ళు శణిగినందుకోసం వాళ్ళ మీదకి అగ్ని దిగి రావడం చూస్తాం. కిబ్రోత్ హతావాలో గ్రేవ్స్ ఆఫ్ క్రేవింగ్, వాళ్ళ తిండి కోసం వెంపర్లాడినందుకోసం అనేక మంది చనిపోవడాన్ని మనం అక్కడ చూస్తాం. హజరత్లో మిరియామ హరోన్లు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తాం. రిత్మాలో క్యాంప్ సైట్ కరస్పాండింగ్ టు కాదేశ్ బర్నాయ్ దగ్గరికి క్యాంప్ సైట్ దగ్గరికి వచ్చారు. అవి కాకుండా ఇంకా బోల్డ్ పేర్లు అక్కడ రాయబడ్డాయి, అవన్నీ నేను చదవడం లేదు. మరి అదర్ స్టేజెస్ మెన్షన్ చేయబడ్డాయి ఇక్కడ చూసాం. ఇవన్నీ కూడా 38 సంవత్సరాల పాటు వాళ్ళు కాదేశ్లో వారు తిరిగిన ప్లేసులుగా మనం చూస్తున్నాం. కమాన్, ఒక్కొక్క హెడ్డింగ్. కంటిన్యూయింగ్ క్లౌడ్, వారికి దేవుడు మాత్రం వారితో నడుస్తూనే ఉన్నాడు, వారికి నడిపింపు దయచేస్తూనే ఉన్నాడు. మొన్న మనం మాట్లాడుకున్నాం చూడండి, ఆ గోల్డెన్ కాఫ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కొంత ఆలస్యం, 40 రోజుల ఆలస్యాన్ని తట్టుకోలేకపోయారు. మరి మనం ఎలా ఉన్నామో దేవుని కొన్నిసార్లు దేవుడు మాట్లాడడం కాసేపు ఆపేస్తే సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్ళంగా ఉండకూడదని మనం నేర్చుకున్నాం. మరి కానీ నేను రాను, నా దూతను పంపిస్తాను వెళ్ళమంటే, నువ్వు పంపించిందే మేము వెళ్ళం ప్రభువా అని బ్రతిమలాడుకొని ఆయన వెంట తెచ్చుకున్నాడు. ఆయన వస్తున్నాడు. ఆయన కంపాస్ ఇన్ ద స్కై అంటారు ఒక భక్తుడు. మరి నావికుడికి దిక్సూచిలాగా మరి కనబడుతూ ఉంది వాళ్ళకి. డివైన్ డైరెక్షన్, జిపిఎస్ అంటాం మనం ఇప్పుడు. వారికి ఉన్న మేఘమే వారిని నడిపిస్తూ తీసుకుని వెళ్తుంది. మరి ఆ మేఘం వచ్చినప్పుడు మరి 10వ అధ్యాయంలో కనుక చూసినట్టయితే 34వ వచనంలో మనం చూస్తే, సంఖ్యాకాండంలో ఉన్నాం మనం. వాళ్ళు అంటారంట, మనం సాగినప్పుడు మోషే అన్నాడు, యెహోవాలేమో నీ శత్రువులు చెదిరిపోవుదురు గాక అన్నాడు. మరి తర్వాత అది నిలిచినప్పుడు యెహోవా ఇశ్రాయేలు 1000 మధ్యకు మరలా రమ్మని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. సీనాయి నుంచి కాదేశ్కి 150 మైళ్ళు అని చూసాం. 20 స్టేజెస్ అని కూడా చూసాం. దేవుడు ఇలాగే మనల్ని కూడా కంటిన్యూస్గా నడిపిస్తూ ఉండాలి సుమండి. ప్రతిదినం ఆయనతో మాట్లాడడం, ఆయన సంప్రదించడం, ఆయన సలహా తీసుకోవడం, ఊరికే సలహా తీసుకుని మనకు నచ్చింది చేయడం కాదు, ఆ సలహా ప్రకారం నడుచుకోవడం, ఆయన సహాయాన్ని పొందుకుండడం అనేది విశ్వాసులుగా మనం ఎన్నేళ్ళు అయినప్పటికీ కూడా అది మన అందరి జీవితంలో భాగమై ఉండాలి. గుర్తుపెట్టుకుందాం. మర్మరింగ్ మల్టిట్యూడ్, ఈ సణుగుడు బ్యాచ్ అండి. వాళ్ళని విమర్శిస్తుంటాం కానీ మనం కూడా అలాగే సణుగుతూ ఉంటాం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ మీదకి ఒక తెగుళ్ళు తీసుకొని రావడం మనం చూస్తాం వాళ్ళ కంప్లైంట్స్ చూసి. కారణం మిక్స్డ్ జనరేషన్, మిశ్రమ జనం. గుర్తు పెట్టుకుందాం, ఇది చాలా ప్రాముఖ్యమైందండి, గమనించండి. ఏ సంఘంలోనైనా, ఏ సమాజంలోనైనా, మన క్రైస్తవ సహవాసంలోనైనా, యుఎస్ఐలైనా కూడా కొంతమంది అవిశ్వాసులు తెలియకుండానే పరిచర్యలోనికి అడుగు పెట్టడం. వారు చక్కగా ఉన్నారు, మంచి క్రైస్తవుల ఉద్దేశంతో మనం వారిని కూడా మనం ఆహ్వానించటం. కొంతమంది జెన్యూన్ కన్వర్షన్ లేకుండా ఎమోషనల్గా చేతులెత్తి వాళ్ళు కూడా వచ్చి సహవాసంలో భాగమైపోవడం. వేరు వేరు కారణాల వల్ల మరి కొంతమంది విశ్వాసులు అవిశ్వాసులు వివాహం చేసుకుని వారిని సహవాసంలోకి తీసుకొని రావడం ద్వారా మిశ్రమ జనం ఏర్పడుతుంది. పులిసిన పిండి, ఆ పిండి విస్తరిస్తే చాలా డేంజర్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా అని జెన్యూన్ కన్వర్ట్స్ అందరూ పరిశుద్ధంగా జీవిస్తున్నారని నేను అనడం లేదు. అందరిలో కూడా శరీరం ఉంది, కానీ మిక్స్డ్ జనరేషన్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు అంటున్నారు చూడండి, వాళ్ళకి చేపలు గుర్తొస్తున్నాయంట, మరి దోసకాయలు గుర్తొస్తున్నాయంట, మెలన్స్ గుర్తొస్తున్నాయంట, ఉల్లిపాయలు గుర్తొస్తున్నాయంట, వెల్లుల్లిపాయలు గుర్తొస్తున్నాయంట. కానీ దేవుడు చేసిన గొప్ప మేలు మాత్రం, ఎర్ర సముద్రం చీల్చడం మాత్రం, అందరు కొడుకులు చచ్చిపోతే నీ కొడుకులు బతికుండడం మాత్రం గుర్తు రావట్లా. ఎంత భయంకరం. మనం కూడా అలా ఉంటున్నామేమో, జాగ్రత్త పడదాం. వాళ్ళ మీద అగ్ని దిగి వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రజలందరూ వచ్చి మళ్ళీ ఏడ్చారు. మోషే వారి కోసం విజ్ఞాపన చేశాడు. ఆ ప్లేగ్ అయితే ఆగిపోయింది. గైడెన్స్ ఇన్వైట్స్ ట్రస్ట్, గ్రంబ్లింగ్ ఇన్వైట్స్ జడ్జిమెంట్. దేవుడి గైడెన్స్కి అనుగుణంగా మనం నడుచుకుంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి, అది మనకు మేలు, అది మనకు క్షేమము, మనకు ఆశీర్వాదకరము. ఎప్పుడైతే సణుక్కుంటామో, వణుక్కుంటామో, విసుక్కుంటామో, మరి అది మనల్ని దేవుని తీర్పుకు గురి చేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 70 ఎల్డర్స్ని చూజ్ చేసినట్టుగా దేవుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ 70 మందిని ఈయన అడిగాడు, ప్రభువా నేను వీళ్ళందరినీ మోసుకొని పోలేకపోతున్నానయ్యా, నన్ను తీసుకొనన్నా తీసుకో, డెలివరెన్స్ ఆర్ డెత్. నాకు ఈ పని నుంచి తప్పించునన్నా తప్పించు, లేకపోతే నన్ను చంపేనన్నా చంపేయమన్నాడు. మరి ఇది ఒక వన్ ఆఫ్ ది లో ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మోషే అని అనుకోవచ్చు. మరి ఏలియా లాగా ఆయన కూడా అలా కోరుకున్నట్టుగా మనం గమనిస్తాం.
లో అలోన్ ఎట్ ద టాప్, పైన ఒక్కడే నిలబడిపోయాడు. నేను ఇంత భరించలేను ప్రభు అని ఒక బలహీన క్షణంలో ఒప్పుకుంటే అతని కోరిక మీద దేవుడు ఒక 70 మందికి బాధ్యతలు అప్పగించడానికి ఇష్టపడ్డాడు. షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, ఒక 70 మందికి బర్డెన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంత మటుకే కాదు, ఆ 70 మందికి కూడా దేవుడు తన ఆత్మను కృమ్మరించినట్టుగా మనం చూస్తాం. ఈయన ఆత్మలో కొంత తీసి వాళ్ళకి వేయడం కాదండి, కొంత తగ్గిపోవడం కాదు ఈయనకి. ఈయనకి ఉన్నదంతా ఈయనకి ఉంచే కొంత ఆత్మను వారి మీద కూడా దించడం మనం చూస్తాం. ఎవరినన్నా ఎంచుకున్నప్పుడు దేవుడు వారిని బలపరుస్తాడు, వారికి కావాల్సిన సహాయం చేస్తాడు. సపోర్ట్ సిస్టమ్ వచ్చింది, అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. చక్కని స్ట్రక్చర్డ్ లీడర్షిప్, ఒక క్రమం వచ్చింది. మరి అది చక్కగా దాంతో వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు. మినిస్ట్రీ సస్టైన్డ్గా కొనసాగుతూ ముందుకు వెళ్ళడానికి టీం వర్క్తో ప్రభువు కృప చూపించాడు. కొంతమంది అయితే మరి దేవుని ఉద్దేశం కాదని అంటారు, కానీ దేవుడు అనుమతించాడు కాబట్టి, మిగిలిన 70 మంది మీద కూడా ఆయన ఆత్మను కృమ్మరించాడు కాబట్టి అది దేవుని చిత్తంలో భాగమే అని దేవుడు అనుమతించింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ నాయకుడు కూడా నేను మాత్రమే బాగా చేయగలను, మిగిలిన వాళ్ళు ఇంత బాగా చేయలేరు కాబట్టి అంతా నేనే చేయాలి అనుకోవడం మాత్రం సమంజసం కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వన్ ఆఫ్ ద టెస్ట్స్ ఆఫ్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ విల్లింగ్నెస్ టు డెలిగేట్. అన్నీ మనమే చేయాలనుకుండా ఇతరులకు ఎలా చేయాలో చెప్పి వారిని సూపర్వైజ్ చేస్తూ కొన్నాళ్ళు మానిటర్ చేస్తూ తర్వాత వాళ్ళకి విడిచిపెట్టేయడం మంచిది. ద పవర్ ఆఫ్ డెలిగేషన్, 70 మందికి బాధ్యతలు అప్పగించడం. వారందరికీ ఆత్మ వారి మీదకి దిగి వారు ప్రవచిస్తూ ఉంటే ఒక ఇద్దరైతే పాళెంలో ఉండిపోయారంట. మిగిలిన అందరూ ప్రత్యక్ష ద్వారం దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరు పాళెంలోనే ఉండిపోయారు. అక్కడ వాళ్ళు ప్రవచించడం మొదలుపెడితే ఒకడు వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇక్కడికి. అయ్యా, ఈ 60 ఇక్కడ కొంతమంది ప్రవచిస్తున్నారు, అక్కడ ఒక ఇద్దరు ప్రవచిస్తున్నారంటే మన జాషువా కోపం వచ్చేసింది. ఎవరెవరు వాళ్ళిద్దరు అక్కడెక్కడో ప్రవచించడం ఏంటి, ప్రవచిస్తే మన దగ్గరే ప్రవచించాలా, వాళ్ళందరూ ఇద్దరిని చంపేసి రమ్మంటావా అంటాడు. అప్పుడు మోషే చాలా మంచి మాట అంటాడు, విన్నారా? అయ్యా, అందరూ ప్రవచించాలి, ఇశ్రాయేల్ అందరని నేను కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు పాళెంలో ఉండి ప్రవచిస్తే నీకు రోషం వచ్చిందా? నో అని ఆయన్ను చల్లబరిచినట్టుగా మనం చూస్తాం. వాళ్ళిద్దరు కూడా 70 మందిలో వారే అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ జెత్రో ఇచ్చిన కౌన్సిల్ గురించి మాట్లాడాలి. ఇది ఎప్పుడో జరిగిపోయిన సంఘటన, కావాలని నేను ఇది దాచిపెట్టాను, దీంతో పాటు కలిపి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో. రీయూనియన్ ఆఫ్ మోసెస్ జరిగింది చూడండి. యెత్రో మోషే భార్యని పిల్లల్ని తీసుకొని వచ్చి కలిపాడు చూడండి. అప్పుడు జరిగిన సంఘటన ఇది. మనకి క్రోనలాజికల్గా కాకుండా సబ్జెక్ట్ వైజ్గా ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాను. డోంట్ క్యారీ ఇట్ అలోన్, నువ్వు ఒక్కడవే దీన్ని మోయలేవయ్యా. ఇంతకుముందు 70 మందినేమో మోషేని అడిగి ఇప్పించుకున్నాడు దేవుని చేత. ఈ విషయంలోనేమో యెత్రో కౌన్సిల్ చేశాడు. పొద్దున్న సాయంత్రం వరకు అవస్థపడిపోతున్నావు, అందరూ ప్రతి చిన్న విషయం కూడా నీ దగ్గరికి తీసుకొస్తున్నారు, వాళ్ళు అలసిపోతున్నారు, నువ్వు అలసిపోతున్నావు, నీ ఫిజికల్ ఎనర్జీ కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది. కాబట్టి అందరికీ పంచిపెట్టమని కొంతమందికి అప్పగించినప్పుడు, క్యాపబుల్ మెన్కి ఇచ్చిన మంచి లక్షణాలు కనుక మీరు చూసినట్టయితే, సామర్థ్యం కలిగిన వాళ్ళు మాత్రమే కాకుండా దైవభక్తి కలిగి సత్యాసక్తి కలిగిన వారు, మరి లంచం తీసుకోవడానికి ఇష్టపడని వారు అని చాలా చక్కని మాటలు రాయబడినాయి 18వ అధ్యాయంలో నిర్గమకాండంలో. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ నేను సంఖ్యాకాండంలో మాట్లాడుతున్నాను. లీడర్ కెనాట్ క్యారీ ఎవ్రీథింగ్ ఎలోన్, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. 7 డీకన్స్ ఇన్ ద ఎర్లీ చర్చ్ కూడా మనం చూస్తాం. మరి బల్లల యొద్ద పరిచర్య జరుగుతున్నప్పుడు విధవరాండ్రకు సరిగా భోజనం అందలేదని వారు కంప్లైంట్ చేసినప్పుడు అపోస్తలులు ఏమన్నారో తెలిసిన, మేము వాక్యాన్ని ధ్యానించడంలోనూ ప్రార్థన చేయడంలోనూ మీకు బోధించడంలోనే మన సమయాన్ని అంతా కేటాయిస్తాం, ఈ పనులు చేయడానికి డీకన్స్ని ఎంచుకోమని చెప్పినట్టుగా మనం చూస్తాం. డెలిగేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ విల్లింగ్ టు డెలిగేట్. ఇంతకుముందే మనం చూసాం. రైజింగ్ సెకండ్ లైన్ లీడర్స్ అండ్ ఫ్యూచర్ సక్సెసర్స్. కొంతమంది వాళ్ళ ఆ ఊర్లో ఉన్నంతకాలం బ్రహ్మాండంగా పరిచర్య జరుగుద్ది, ఆ ఊరు విడిచిపెట్టగానే పరిచర్య కుప్పకూలిపోవడం మనం చూస్తాం. అది సరైన లీడర్షిప్ కాదని గుర్తుపెట్టుకోండి. మనం అక్కడ ఉండగానే సెకండ్ లైన్ వెంటనే ఐడెంటిఫై చేసి వాటిని ట్రైన్ చేసి మనం ఉన్నా లేకపోయినా పరిచర్య కొనసాగేట్టుగా చూడాలి. మనం ఉంటేనే పరిచర్య జరిగితే అది మన పరిచర్య, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా పరిచర్య జరిగితే అది దేవుని పరిచర్య అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. షేర్డ్ లీడర్షిప్కి సెరంపూర్ ట్రయో అంటారు, విన్నారు ఎప్పుడన్నా? తెలియాలండి. గ్రాడ్యుయేట్స్గా మనకు చాలా విషయాలు తెలియాలి, బైబిల్లో ఉన్నవన్నీ తెలియాలి, బైబిల్ బయట కూడా కొన్ని భక్తుల గురించి. సెరంపూర్ ట్రయో, సెరంపూర్లో ఒక వేదాంత కళాశాల ఉంది, దాన్ని ముగ్గురు స్థాపించారు, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విలియం కేరీ గురించి మనకు బాగా తెలుసు. అయ్యా, ఆయన ఒక్కడే ఈ పరిచర్య అంతా చేశాడు అనుకున్నాం, ఆయనకి ఇద్దరు అసిస్ట్ చేశారు తెలుసా? జాషువా మార్ష్మ్యాన్ అండ్ విలియం వార్డ్ అనేవాళ్ళు. వాళ్ళు ముగ్గురిని సెరంపూర్ ట్రయో అంటారు. విలియం కేరీనేమో
విజన్ దర్శనంతో వచ్చాడు. విలియం కేరీ గురించి మళ్ళా ఈ రోజే ఇంకొక స్లైడ్లో కూడా మనం చూస్తాం. వాజ్ పైనీర్, కొత్త స్థలాలకు వెళ్ళి పరిచర్య ప్రారంభించడంలోను బైబిల్ ట్రాన్స్లేషన్లో దిట్ట. జాషువా మార్షమన్ అయితే హీ వాజ్ ఎ స్కాలర్, బైబిల్లోనూ స్కాలర్, మరి సెక్యులర్గాను కూడా స్కాలర్. మరి ఎడ్యుకేషన్, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలంటే, ఇతరులందరికీ టీచింగ్ ఇవ్వాలంటే ఆయన చూసుకునేవాడు. విలియం వార్డ్ అయితే హీ వాజ్ స్టెవర్డ్, గుడ్ స్టెవర్డ్. ప్రింటింగ్ అంతా ఆయన చూసుకునేవాడు. మరి ట్రాన్స్లేట్ చేస్తే ప్రింట్ చేసేవాడు కావాలి కదండి. అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చూసుకునేవాడు. వండర్ఫుల్ కాంబినేషన్. జాషువా మార్షమాన్కి విలియం వార్డ్ గురించి ఎవరికైతే చాలా మందికి తెలియదు, అయినా వాళ్ళు ఎప్పుడూ బాధపడలేదు. డిఫరెంట్ గిఫ్ట్స్, వన్ మిషన్, నో రైవల్రీ, ఓన్లీ పార్ట్నర్స్ ఇన్ సెరంపూర్. అంతకంటే ఎక్కువ సమయం నాకు లేదు చెప్పడానికి. ఆ ముగ్గురు ఫొటోస్ కూడా మీ ముందు ఉంచాను నేను. దట్ ఈజ్ అ షేర్డ్ లీడర్షిప్. కమాన్. డెడ్లీ డైట్, తిండి తింటున్నారు. అరే తిండి లేదని కొంతకాలం ఏడ్చారు. సరే దేవుడు మన్నా ఇచ్చాడు, శ్రేష్టమైన భోజనం. ఇప్పుడు మనం 5 వారాల నుంచి మన్నానే తింటున్నాం కదండి. మొట్టమొదటి రోజునేమో ఒక ముద్ద తిన్నాం, రుచి చూసాం. తర్వాత మన్నాతోనే బిర్యానీ చేసుకున్నాం, మన్నాతోనే పలావ్ చేసుకుని రోజు తింటా ఉన్నాం. మాకు బోరు కొడుతుంది ప్రభా నీ వాక్యం అంటే ఎట్లుంటుంది చెప్పండి. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. పని పాట లేకుండా కూర్చుని కింద పడినా వాటిని ఏరుకుని వచ్చుకొని దాన్ని వండుకొని తినడం మాత్రమే వాళ్ళకి పని. దాని మీద విసుగు పుట్టిందంట. ఆ రోజుల్లో కూడా సాయంత్రం పూట క్వైల్ మీట్ ఇచ్చాడు దేవుడు, నాన్ వెజ్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. మరి అది ఏమైపోయిందో తెలియదు కానీ వీళ్ళు సనుగుతూ ఈ తిండి తినలేక చచ్చిపోతున్నాం అన్నప్పుడు, అప్పుడు దేవుడు చెప్పాడు చూడండి, ఆ ఆ క్యాంప్ మీద 3 అడుగులు ఎత్తున, భూమి మీద నుంచి 3 అడుగులు ఎత్తున, బాబోయ్ ఎన్ని కిలోమీటర్లో తెలియదు, ఉన్న స్థలం అంతా కూడా ఈ పూరేళ్ళు వచ్చి పడ్డాయి. ఆ ఒక్కరోజు కాదు, ఆ మాంసంతో పాటు ఒక ప్లేగ్ కూడా, ఒక తెగులు కూడా రావడం చూస్తాం. చాలా మంది చనిపోయారు. దేవర్ బరీడ్ దేర్, వాళ్ళందరినీ కూడా పాతి పెట్టడం జరిగింది. కిబ్రోత్ హతావా అంటే మీనింగ్ గ్రేవ్స్ ఆఫ్ క్రేవింగ్, అత్యాశతో కూడిన సమాధులు అని అర్థం. కరెక్ట్గా నేను ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నాను. క్రేవింగ్ మూలాన వచ్చిన సమాధులు కొని తెచ్చుకున్నారు. వాట్ దే క్రేవ్డ్ బికేమ్ దేర్ గ్రేవ్. దేన్నైతే అతిగా అంతగా ఆశపడ్డారో అదే వాళ్ళకి సమాధి, వాళ్ళకి అంతమైంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జాగ్రత్త. దేవుడిచ్చిన దాంతో తృప్తి పడదాం. అది మనకు మేలు, అది మన క్షేమం. అప్పుడైతే మాత్రమే దేవుడు ఇస్తాడు. ఒక భక్తుడు అంటాడు కదా, నాకు అవసరమైన దానికంటే ఎక్కువ ఇస్తే యెహోవా ఎవడని నేను అంటానేమో, నాకు తక్కువ దొంగతనం చేసి నీకు అవమానం తీసుకొస్తానేమో, నాకు ఏది అవసరమో అదే ఇవ్వు ప్రభు అని అడిగినట్టుగా అలా అనడానికి, మరి మన్నాతో తృప్తి పడడానికి ఇష్టపడదాం దేవుని వాక్యంతో. అహరోను, మిర్యాం మోషేని క్రిటిసైజ్ చేయడం మనం చూస్తాం. ఒక విధంగా మరి అసూయతో పనిచేసినట్టుగా మనం చూస్తాం. వాళ్ళ యంగర్ బ్రదర్ అయినా వాళ్ళిద్దరికీ కూడా మరి మిరియాం గురించి మనకు బాగా తెలుసు. చిన్నపిల్లోని మరి జమ్ము పెట్టిలో పెట్టినప్పుడు కాపలా కాసింది, ఎట వైజ్ నెగోషియేటర్గా ఏం చేసిందో మనం చూసాం. అతని భార్యను గురించి, ఆమె కూషైట్ అయిన దాన్ని బట్టి, జెంటైల్ అయిన దాన్ని బట్టి, డార్క్ కలర్ అయిన దాన్ని బట్టి మరి వాళ్ళు తప్పు పట్టినట్టుగా మనం చూస్తాం. మరి ఆదికాండంలో 24వ అధ్యాయం 37వ వచనంలో కనుక చూసినట్లయితే కనానీయులు మాత్రమే చేసుకోవద్దని చెప్పబడింది కానీ మోయాబీయులను చేసుకోవద్దన్న సంగతి చెప్పబడలేదు. మోయాబు వెళ్ళడం ప్రత్యేకమైన పరిస్థితుల్లో 40 సంవత్సరాలు అక్కడే ఉండిపోవడాన్ని బట్టి మరి ఇద్దరు కుమార్తెను చేసుకోవడం మనం గమనిస్తాం. మిద్యాను కూడా మరి అబ్రహాం కుమారుడే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదొకటైతే ఆయన స్ట్రాంగ్ లీడర్షిప్ని బట్టి అంత క్రెడిట్ అంతా ఆయనకి వెళ్ళిపోతుంది, మనకేం రావట్లేదే అని దిగులు పడినట్లుగా మనం చూస్తాం. దేవుడు అంటున్నాడు, టచ్ నాట్ మై అనాయింటెడ్, నేను అభిషేకించిన వారిని ముట్టుకోబాకండి, డూ మై ప్రాఫిట్స్ నో హామ్ అని చెప్పడం గమనిస్తుంది. దయచేసి గమనించండి, దీని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మనం వాడుకోవద్దు. నాయకులుగా ఉన్నవాళ్ళం, మరి సేవకులుగా ఉన్నవాళ్ళం మమ్మల్ని ఏమనంటే మీరు శపించబడతారు అని అనడం మాత్రం కరెక్ట్ కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ దేవుడు గద్దించినట్టుగా మనం చూస్తాం. మోషే ఈజ్ మై స్పెషల్ ఫ్రెండ్ అని గద్దించినట్టుగా చూస్తాం. మిరియామ్ ద రింగ్ లీడర్ ఈ సడన్లీ స్ట్రక్ విత్ లెప్రసీ, ఆమెకి కుష్టు వ్యాధి రావడం జరుగుతుంది. అహరోను వేడుకోవడం, మరి మోషే ప్రార్థించడం, దేవుడు ఆమెను తిరిగి రిస్టోర్ చేయడం, 7 రోజుల తర్వాత ఆమె సమాజంలో చేర్చబడ్డం మనం చూస్తాం. నెక్స్ట్ హెడ్డింగ్స్కి వెళ్దాం. ఈ హెడ్డింగ్సే రోజు చూస్తున్నా, మీరు గమనించారు, కంటతో చేసి అనుకుంటున్నాను. ఫ్లైట్, పాసేజ్, ప్రజెన్స్, ప్రోగ్రెస్, ప్రొబేషన్ అండ్ పిలిగ్రిమేజ్ అండ్ ప్రిపరేషన్. ప్రొబేషన్, పిలిగ్రిమేజ్ అండ్ ప్రిపరేషన్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం.
కాదేశ్ బెర్నయ్యకి వచ్చారండి వీళ్ళు ఇక్కడికి. ద టెస్ట్ అట్ ద థ్రెషోల్డ్, ప్రొబేషన్ అన్న పేరు దీనికి ఎందుకు పెట్టబడిందంటే ఇట్స్ ఎ టెస్ట్. ప్రొబేషన్ అంటే టెస్ట్. నేను ప్రొబేషనర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను బ్యాంక్లో ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. మరి ఆ 22 ఇయర్స్ తర్వాత ఒక టెస్ట్ పెట్టి వాడిని సెలెక్ట్ చేసుకొని వాడిని రెగ్యులర్ ఆఫీసర్గా చేయడం జరుగుతుంది. ప్రొబేషన్, ద టెస్ట్ అట్ ద థ్రెషోల్డ్. దేవుని ప్రామిస్ ల్యాండ్ ముంగిట్లోకి వచ్చేసారండి అప్పుడే వాళ్ళు, తెలుసా మీకు? 1 సంవత్సరం కూడా అవ్వలేదు, ముంగిట్లోకి వచ్చేసారు. అక్కడ ఒక పరీక్ష పెట్టబడింది వాళ్ళకి, ద టెస్ట్ ఎట్ ద థ్రెషోల్డ్, పెనిట్రేషన్. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కలిపి ఒక్కొక్క ఆ, గోత్రం నుంచి ఒక్కొక్కరిని తీసుకొని వాళ్ళందరినీ వేగు చూసి రమ్మని చెప్పి పంపించినట్టు చూస్తాం. మరి దీన్నే ద్వితీయోపదేశ కాండంలో చూసినట్టయితే మనుషులే ఆ సలహా ఇచ్చినట్టుగా చూస్తాం. మరి ఇక్కడైతే మరి మోషేనే దేవుడు ఇచ్చిన సలహా ప్రకారం వాళ్ళు పంపించినట్టు చూస్తాం. మొట్టమొదటి దేవుడు అనుమతించింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మానవ ఆలోచన మాత్రం కాదు. వెళ్ళారు ఇద్దరు, చూడండి, ఇద్దరు వెళ్తున్నారు కదా, మన హీరోలు ఇద్దరు గమనిస్తున్నారా? కాలేబు, యెహోషువ వెళ్తున్నారు. వాళ్ళు 2-fold రిపోర్ట్ వచ్చింది, టూ ఫోల్డ్ రియాక్షన్ అండ్ ది కండెమ్నేషన్. ఈ 3 హెడ్డింగ్స్ గురించి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరి నంబర్స్ 13-14 అధ్యాయాల్లో ఈ విషయాలు ఉన్నట్టుగా మనం గమనిస్తాం. 10 men మెజారిటీ రిపోర్ట్ నెగిటివ్గా ఉంది, అది మీకు తెలుసు. వీళ్ళు ఏం చూసి రమ్మన్నానండి దేవుడు? ఎట్లా ఉందో చూసిరారా అంటే 40 రోజులు ఇల్లంతా తిరిగి వచ్చారు. వాళ్ళు శత్రువులు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మీద మనం జయించగలమో లేదో చూసి రమ్మని చెప్పలేదండి. ఏం చూసి రమ్మని చెప్పాడో, ఎంత మంచి దేశాన్ని మీకు ఇవ్వబోతున్నానో చూసి రండి పంపిస్తే వీళ్ళు చూసి రమ్మంటే కాల్చి వచ్చిన బ్యాచ్. వీళ్ళు వెళ్ళి వీళ్ళ స్ట్రెంగ్త్ని, వాడి స్ట్రెంగ్త్ని వీళ్ళు సొంతగా అసెస్ చేసుకుని వాళ్ళు మాకంటే బలవంతులు, జైంట్స్ మీద వాళ్ళ దృష్టి ఉంది, ఆ విషయాన్ని మనం గమనించాలి. 10th ప్రైజ్ తిరిగి వచ్చారు. అమ్మో మనం వాళ్ళని కొట్టలేము, వాళ్ళు జైంట్స్, వాళ్ళకి ఫోర్టిఫైడ్ సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి కోటలు ఉన్నాయి, వాళ్ళు ఆజానుబాహులు అని చూసేటప్పటికి అందరికీ భయం ఏర్పడినట్టుగా, దేవుని మీద డిస్ట్రస్ట్ ఏర్పడినట్టుగా మనం చూస్తాం. కానీ ఇద్దరున్నారు చూడండి, కాలేబు, యెహోషువాలు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళైతే ఆ దేశం చాలా మంచిది, పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి మీద వాళ్ళు గమనాన్ని ఉంచినట్టుగా మనం చూస్తాం. మన పర్స్పెక్టివ్ షుడ్ బి డిఫరెంట్. వాళ్ళు దేవుని వైపు చూశారు, వాళ్ళు శత్రువు వైపు చూశారు. శత్రువు మనకంటే గొప్పవాడు అనుకున్నారు, మన దేవుడు ఆ శత్రువుల కంటే గొప్పవాడని సంగతి వీళ్ళు గుర్తించారు. అది మన పర్స్పెక్టివ్లో కూడా తేడా, దాన్ని గమనించి చూడాల్సిన వారమై ఉంటున్నాం. మన గమనం ఎక్కడుంది అన్న సంగతి. మరి దేవుని వైపు చూచినంతకాలం నీళ్ల మీద నడిచిన పేతురు మరి అలల వైపు చూడగానే మునిగిపోవడాన్ని మనం గమనిస్తాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దావీదు అంటాడు కదా, అరే అంతలా ఉండి ఎట కొట్టావురా నువ్వు, అంత ఎత్తున్నోండి అంటే, హీస్ టూ బిగ్ టు హిట్ కదా అంటే, హీస్ టూ బిగ్ టు మిస్. ఎట తప్పించుకుంటాడు అంతలా ఉన్నాడు, అందుకే కొట్టాను అంట. ద ల్యాండ్ ఈజ్ ఎక్సీడింగ్లీ గుడ్, వండర్ఫుల్ ల్యాండ్ అది. ద లార్డ్ విల్ గివ్ అస్ ద ల్యాండ్ ఇఫ్ హీ డిలైట్స్ ఇన్ అస్. గమనించారా? అక్కడ రాయబడిన మాటలు కనుక మీరు చూస్తే, ఆయన మనందు ఆనందించిన ఎడల ఆ దేశమును మనకు ఇస్తాడు అన్న విషయాన్ని గమనిస్తాడు. ఆయనలో మనం ఆనందించడం కాదు, మన యందు ఆయన ఆనందించే రీతిగా మనం బ్రతికితే దేవుడు మన వాగ్దానాలను మన స్వతంత్రం చేస్తాడన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాం. మీరు తిరుగుబాటు చేయబాకండి, లోబడండి, శత్రువులకి భయపడబోకండి అని మైనారిటీ రిపోర్ట్ చెప్పడానికి గమనిస్తాం. 2-fold రియాక్షన్ రియాక్షన్ ఆఫ్ ద పీపుల్. అయ్యా, మేము ఈ ఐగుప్తులో చావడానికి సమాధానం లేక మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? ఒక నాయకుడిని ఎన్నుకొని వెనక్కి వెళ్ళిపోతారంట. నాయకుడిని ఎన్నుకుంటారంట, అదొకటి. మోసే వద్దంట, మళ్ళీ వెనక్కి ఈజిప్ట్కి వెళ్ళిపోతారంట. ఈజిప్ట్లో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళకి తెలుసు, వీళ్ళందరూ అనుభవించిన వాళ్ళే, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కాదు వీళ్ళు. రియాక్షన్ ఆఫ్ గాడ్, దేవునికి రియాక్షన్ మనం చూద్దాం. ఇది 10th రిబెలియన్ అగైన్స్ట్ హిమ్. నేను లిస్ట్ అవుట్ చేసుకున్నాను, సమయం లేక మీకైతే చూపించడం లేదు. 10వ ఇది. దాదాపు బైబిల్లో రికార్డ్ చేయబడిన రిబెలియన్స్ 10th టైం దిస్ ఈస్. 10 ప్లేగ్స్ లాగానే ఇంకెన్ని రికార్డ్ చేయబడిన ఉన్నాయో మనకు తెలియదు. ఎస్, వాళ్ళందరి శవాలు కూడా నేల రాలిపోతాయి ఎడారిలోనే అని దేవుడు జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 20 సంవత్సరాలు దాటిన వాడు ఎవ్వడు కూడా జోషువ కాలేబులు తప్పితే నా వాగ్దాన దేశంలో అడుగు పెట్టరు అని చెప్పడం మనం గమనించి చూస్తాము. ఈ 40 సంవత్సరాలు ఇక్కడే తిరుగుతాడు. దాదాపు 1 సంవత్సరం గురించి వివరాలు ఇవ్వబడ్డాయి, మిగిలిన 38.5 సంవత్సరాల గురించిన వివరాలు పూర్తిగా లేవు. తిరుగుతూ అక్కడే తిరుగుతూ అందరూ చచ్చిపోయేదాకా తిరుగుతూనే ఉన్నవారు. ఎంత భయంకరమైన పరిస్థితో గమనించండి. ఆ రిపోర్ట్ తెచ్చిన 10 మంది కూడా, నెగిటివ్ రిపోర్ట్ తెచ్చిన 10 మంది కూడా అక్కడే చనిపోవడం గమనించి వస్తాం. దిస్ ఎ క్రాస్ రోడ్స్.
నీ లైఫ్లో కూడా ఒక రెడ్ సీ అనుభవం ఉంటుందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. గోల్డెన్ కాఫ్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దిస్ ఈజ్ ద క్రాస్ రోడ్స్ కాదేశ్ బర్నేయ. డెసిషన్స్ డిటర్మైన్ యువర్ డెస్టినీ. గమనించండి, అక్కడ చూస్తే వాళ్ళ అన్బిలీఫ్ అక్కడ నుంచి 11 రోజులే. అందుకే అన్నాను ముంగిట అన్నాను నేను. ప్రామిస్ ల్యాండ్ ముంగిట వాళ్ళు నిలబడ్డారు. వెళ్ళిపోయేవాళ్ళు, అడుగు పెడితే లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచక, శత్రువుకు భయపడి మేము వెళ్ళం, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాం అన్నందుకోసం ఆ 11 రోజుల జర్నీ దాదాపు 38.5 49 సంవత్సరాల విల్డర్నెస్ జర్నీగా అయినట్టుగా మనం చూస్తాం. అక్కడే మైనారిటీ రిపోర్ట్లోనే 4 మాటలు ఉన్నాయి, మీకు గమనానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మనం దాన్ని జయించాలంటే 4 కండిషన్లు ఉన్నాయి చూడండి. దేవుడు మన యందు ఆనందించాలి, ప్లెజర్ ఆఫ్ గాడ్. దేవునికి తిరుగుబాటు చేయకండి, ఆయనకు లోబడండి, ఒబీడియన్స్ టు గాడ్. అప్పుడు దేవుని సన్నిధి మనకి తోడుగా ఉంటుంది, ప్రజెన్స్ ఆఫ్ గాడ్ రిజల్టింగ్ ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యెహోవా మహిమ ఇశ్రాయేలు కాళ్ళకు అందరికీ కనబడిందంట ఆ సమయంలో. ఈ 4 స్టెప్స్ ఎప్పుడు కూడా మనం దేన్ని జయించాలన్నా మనకి అవసరం అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కమాన్, ఆ దేవుడిచ్చిన ప్రామిస్ ల్యాండ్ గురించిన విషయాలు నేను ఇక్కడ రాశాను. ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్ అంటాడు హిజ్కేలు. ప్లజెంట్ ల్యాండ్, ద గ్లోరియస్ ల్యాండ్ అంటాడు దానియేలు. ద ల్యాండ్ ఫ్లోయింగ్ విత్ మిల్క్ అండ్ హనీ అంటాడు నిర్గమకాండంలో. మిల్క్ ఏమో నరిష్మెంట్ అండ్ ప్రాస్పరిటీకి సూచన, హనీ ఏమో స్వీట్నెస్, ప్లెజర్ అండ్ అబండెన్స్కి సూచన. తెలుగు పదాలు నేను చెప్పడం లేదు, సమయం లేదు దానికి. సెంటర్ ఆఫ్ ద వరల్డ్ హెజ్కేల్లో అయితే 38:12 అయితే అది బొడ్డు లాంటిదట. దాని నుంచి ఒక భక్తుడు ఇంకో చక్కని అర్థాన్ని తీసుకొస్తాడు. దాన్ని ఎంత మటుకు తీసుకోవాలో మీరే ఆలోచించండి. బొడ్డు నుంచి తల్లి నుంచి బొడ్డు ద్వారా బిడ్డకు ఎలా కావాల్సిన సప్లై అంత అందుద్దో కడుపులో ఉన్నప్పుడు, అలాగే లైఫ్ లైన్ బిట్వీన్ గాడ్ అండ్ ద వరల్డ్. ఈవెన్ నౌ ఇజ్రాయిల్ ఈజ్ లైక్ దట్. ద సాల్వేషన్ ఈజ్ ఆఫ్ ద జ్యూస్. యూదుల ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనకి రక్షణ వచ్చిందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. మరి ద్వితీయోపదేశకాండం చూస్తే ల్యాండ్ ఆఫ్ హిల్స్ అండ్ వ్యాలీస్ అన్నమాట రాయబడింది. పీక్స్ ఆఫ్ విక్టరీ అండ్ వ్యాలీస్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ అన్నీ కలిసి ఉండేది ఆ ప్రామిస్డ్ ల్యాండ్. మా నాన్నగారు నా చిన్నప్పుడు 11 సంవత్సరాల వయసులోనే చనిపోయారు, కానీ 8-9 సంవత్సరాల వయసులో అని చెప్పింది నాకు బాగా గుర్తు. ఎంత ఫెర్టైల్ ల్యాండ్ అయ్యా అంటే అప్పట్లో అది ఎడారినే కానీ దాన్ని ఫెర్టైల్గా దేవుడు మార్చాడు. మరి పాలు కారిపోతూ ఉండేయంట పశువుల నుంచి, పిండుకునేవాడు లేనంతని పాలు. మరి చెట్ల మీద తేనె తుట్లు మరి కోసుకునే వాళ్ళు ఎవరు లేక తేనె కారిపోతూ ఉండేదని చెప్పేవారు. కమాన్, సేవియర్ వుడ్ బి బోర్న్, లివ్ అండ్ డై ఫర్ దిస్ వరల్డ్ ఇన్ దిస్ ల్యాండ్. ఆ ప్రామిస్డ్ ల్యాండ్లోనే మరి రక్షకుడు పుట్టబోతున్నాడు, జీవించబోతున్నాడు, మనందరి పాపాల కోసం చనిపోబోతున్నాడు. అటువంటి వండర్ఫుల్ ప్రామిస్డ్ ల్యాండ్లోకి అడుగు పెట్టడానికి దేవుడు అనుమతిస్తే అవిధేయత వల్ల, భయం వల్ల వీళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. గొప్ప పాఠం మనందరికీ. ఫ్రూట్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్. వీళ్ళు వెళ్ళి ఎష్కోల్ అంటే గెల, ఒక గెలతో వాళ్ళంతా అవన్నీ తీసుకొని రావడాన్ని మనం చూస్తాం. బ్యారన్ ల్యాండ్ బికమ్స్ ఫెర్టైల్ ల్యాండ్ అండర్ గాడ్స్ హ్యాండ్. ఇప్పుడు మీరు చూడండి, కొన్ని ఫొటోస్ కనుక చూసినట్టయితే ఇజ్రాయెల్లో స్ప్రింక్లర్ ఇరిగేషన్ వాళ్ళే తీసుకొచ్చారు, ఉప్పు నీటిని మంచినీళ్ళు తీసుకోవడం వాళ్ళే తీసుకొచ్చారు. అగ్రికల్చరిస్ట్ అందరికీ మేము అగ్రికల్చర్ వాడిని, అదే మరి ప్రామాణికమైన సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. వండర్ఫుల్ ల్యాండ్గా అది మార్చబడింది. అది ఎవరిదంతా ల్యాండ్? హిత్తీయులది, గిర్గాషీయులది, అమోరీయులది, కనానీయులది, పెరిజ్జీయులది, హివ్వీయులది, జెబూసీయులది. వీళ్ళు 7 ఉన్నారు అక్కడ. ఆ 7 తోసేసి మీకు ఇస్తాను రా అంటే తీసుకోవడానికి ఇంకేమి నొప్పండి వీళ్ళకి. చూడండి, ఏడబ్ల్యూ టోజర్ అంటాడు, ద మాసెస్ ఆర్ ఆల్వేస్ రాంగ్. ఎక్కువ మంది చెప్పారు కాబట్టి అది సరి అయింది అని అనుకోబాకండి, జాగ్రత్త. ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నాం. ఎక్కువ మంది ఏదంటే అదే అని అనుకోవద్దు సుమా. ఎవ్రీ జనరేషన్ ద నంబర్ ఆఫ్ రైషియస్ ఇస్ స్మాల్. ప్రతి జనరేషన్లో కూడా నీతిమంతులు కొద్ది మంది మాత్రమే ఉంటారు. బీ షూర్ యు ఆర్ అమంగ్ దెమ్. వాళ్ళలో నువ్వు ఒకటిగా ఉండడానికి ప్రయత్నం చేయి. ఆ ఇద్దరిలో ఒకటిగా ఉండడానికి ప్రయత్నం చేయి. 10 మందితో పాటు కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయబాకు. 10 మంది చెప్పారు కాబట్టి అది సరైందని ఎప్పుడు అనుకోవద్దు. జ్ఞాపకం చేసుకోండి, ఏడబ్ల్యూ టోజర్ గారు అన్న మాట ఇది ఎప్పటికీ సత్యమే. ఇప్పటికైనప్పటికీ కూడా మరి మెజారిటీ వెంట వెళ్ళడం కాదు. ఇంతకుముందే అనుకున్నాం మనం సత్యం వైపు నిలబడాల్సిన అవసరం ఉంది. విలియం కేరీ గారి గురించి ఇందాక మాట్లాడుకున్నాం. సెరంపూర్ ట్రయల్లో 3 మనం మాట్లాడుకున్నాం. ఇఫ్ గాడ్ వాంట్స్ టు సేవ్ ద హీదెన్ హీ విల్ డూ ఇట్ వితౌట్ యూ అన్నారంట. ఆయన దేశంలో, సొంత దేశంలో నేను భారతదేశానికి వెళ్ళాలనుకుంటున్నాను, క్రీస్తు సువార్తను ప్రకటించాలనుకుంటున్నాను అంటే వాళ్ళు చెప్పారంట, దేవుడు చేయాలనుకుంటే ఏదో విధంగా చేసుకుంటాడే వయా, నువ్వు వెళ్ళక్కర్లా, కూర్చో అన్నారంట. దట్ ఈస్ ద మెజారిటీ ఒపీనియన్, ఈజ్ ద ఓన్లీ వన్. ఒక్కడే
దేవుడు ఆయనతో స్పష్టంగా మాట్లాడిన దాన్ని బట్టి బయటకు వచ్చాడు, ఇండియాకు వచ్చాడు. దేవుని నమ్మిన వాడై ఉండి పైనీర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్గా ఆయన చేసిన సేవల గురించి మీకు అందరికి బాగా తెలిసిన ఆయనే కాబట్టి వివరాలు నేను చెప్పడం లేదు. ఫేస్ హార్డ్షిప్, చాలా క్లిష్టమైన సమయాలు ఎదుర్కొన్నాడు. ఆ, మరి కొడుకు చచ్చిపోతే పాతిపెట్టేవాళ్ళు లేక తనే సమాధి తవ్వుకుని పాతిపెట్టాడు. భార్యకు కూడా ఒక విధమైన మానసిక స్థితి సరిగా లేని పరిస్థితులు, మరి రిజల్ట్ సరిగ్గా కనపట్టలేదు. అయినా కానీ కంటిన్యూడ్ స్టెడ్ ఫాస్ట్లీ. బైబిల్ ట్రాన్స్లేషన్స్ మాత్రమే కాదు, భారతదేశంలో 30 భాషలకు పైగా బైబిల్ని అనువదించడం మాత్రమే కాదు, నేర్చుకుని అనువదించడం, ఎడ్యుకేషన్ ఫీల్డ్లోను, సోషల్ రిఫార్మ్స్లోను, బొటానికల్ గార్డెన్లోను, పోస్ట్ ఆఫీసులో అబో అని చెప్పుకోవడానికి సమయం లేదు, ఎన్నో చేయడానికి దేవుడు సాధనంగా వాడుకున్నాడు. మెజారిటీ ఓపెన్ ఈజ్ నాట్ టు గో, మైనారిటీ ఓపెన్ ఈజ్ టు గో. వన్ మ్యాన్స్ కన్విక్షన్ కెన్ ఇగ్నైట్ ఏ గ్లోబల్ మిషన్ అన్న సంగతి జ్ఞాపకం చేసుకుందాం. అయినా వీళ్ళు వినలా. బుద్ధి వచ్చిందంటే వీళ్ళకి, మాకు బుద్ధి వచ్చింది, మేము వెళ్తాం. ఇందాక వెళ్ళమంటేనేమో వెళ్ళమన్నారు, ఇప్పుడు బుద్ధి వచ్చింది, మేము వెళ్తాం అన్నాడు. చూడండి, నేను మీతో రాను అన్నాడు. డోంట్ గో అప్, డు నాట్ గో అప్ అన్నాడు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, కూర్చోమన్నప్పుడు కూర్చోవాలి, సాగిపోమన్నప్పుడు సాగిపోవాలి, ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఆగిపోమన్నప్పుడు ఆగిపోవాలి, ఆగిపోమన్నప్పుడు సాగిపోవడం, సాగిపోమన్నప్పుడు ఆగిపోవడం, ప్రార్థన చేయమన్నప్పుడు సాగిపోమన్నప్పుడు ప్రార్థన చేయడం కరెక్ట్ కాదు. దేవుడు ఏ సమయంలో ఏది చెప్తాడో అదే చెయ్యాలి. డిఫీటెడ్ అమాలకైట్స్ బై అమాలకైట్స్ అండ్ కాననైట్స్ వెళ్ళారు. నేను రానురా, వద్దురా, మీరు వెళ్ళొద్దురా అంటే, లేదు 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 మేము తప్పు చేసాం, మేము వెళ్తామని వెళ్ళారు. వాళ్ళ చేత బాగా కొట్టించుకుని వెనక్కి తిరిగి వచ్చారు. డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిజొబీడియన్స్, గుర్తుపెట్టుకోండి. ఆలస్యం అయిపోయింది, ఇప్పుడు లోపడతాం ప్రభు అంటే కుదరదో. దేవుని సమయంలో దేవుడు చేయమన్న పని చేసే వాళ్ళంగా మనం ఉండాలి. కమాన్, డైలీ యాక్టివిటీ ఆఫ్ ఇజ్రాయిట్స్ 40 years ఏం చేసేవాళ్ళు స్టడీ చేస్తాం. నో ఫార్మింగ్, నో పర్మనెంట్ జాబ్స్, నో సెటిల్డ్ ల్యాండ్. గాడ్ వాజ్ దేర్ ప్రొవైడర్, గాడ్ వాజ్ దేర్ సస్టైనర్, గాడ్ వాజ్ దేర్ గైడ్. నడిపించేది ఆయనే, పోషించేది ఆయనే అన్న విషయాన్ని మనం, దేవర్ నాట్ ఐడిల్, దేవర్ బీయింగ్ ఫార్మ్డ్. ఖాళీగా ఉన్నారు, పని పాట లేకుండా అనుకున్నారు. నో, దే ఆర్ బీయింగ్ ఫార్మ్డ్ యాజ్ అ నేషన్. దేవుడు తనకు ఒక స్వకీయ సంపాద్యముకు పరిశుద్ధ జనాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, వారిని మలుచుకుంటున్నాడు. పాత జన తరాన్ని అంతటిని తీసేసి గ్యాదర్డ్ మన్నా ఇచ్చివాడిని, పొద్దున్నే లేచి సబ్బాత్ రోజున తప్ప మిగిలిన రోజు మన్నాని ఏరుకునేవాళ్ళు, ఫుడ్ వండుకునేవాళ్ళు. ఎప్పుడు మేఘం ఎత్తపడితే ఆ క్యాంప్ అంతా ఎత్తుకుని బయలుదేరేవాళ్ళు. టబర్నికల్ దగ్గరికి వచ్చి దేవుని ఆరాధించేవాళ్ళు, దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకునేవాళ్ళు. అప్పుడప్పుడు యుద్ధాలు జరిగేవి, యుద్ధం చేసేవాళ్ళు. ట్రైబల్ ఆర్డర్ అంతా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. గాడ్ ఫెడ్ దెమ్ డైలీ సో దే వుడ్ లెర్న్ టు డిపెండ్ ఆన్ హిమ్, నాట్ దేర్ లేబర్. తన సొంత శక్తి మీద, కష్టం మీద ఆధారపడకుండా దేవుని మీద ప్రతిదినం ఆధారపడడం వాళ్ళు నేర్చుకున్నారు. పిల్గ్రిమేజ్ కాదేశ్ టు ఈస్టర్న్ బ్యాంక్, 38 సంవత్సరాల గురించి వివరాలు లేవనుకున్నాం కదండి. ఏం చేసేవాళ్ళు ఒకసారి ఊరికే ఆ డైలీ రొటీన్ మాత్రం మీకు చూపించాను. బయలుదేరారు కాదేశ్ నుంచి ఈస్టర్న్ బ్యాంక్కి, అంటే యోర్దాను పక్కకి, చివరిది మజిలీకి. కోరహు రిబెలియన్, బడ్డింగ్ ఆఫ్ ది ఆరోన్స్ రాడ్, రెడ్ హీపర్ స్లెయిండ్, sin of Moses striking the rock, simple request scorned by the Edomites, Aharon stripped, Eleazar appointed, a serpent of brass, the Amorites, perverted prophet, patriotic priest, second census, daughters of Zelophehad, Joshua appointed leader, mortification of Midian, request of 2.5 tribes, a summary of the wanderings, and 3 cities of refuge. ఇవన్నీ కూడా నేను ఒక్క డీటెయిల్ కూడా విడిచిపెట్టకూడదు అని మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేయడం వల్ల ఇంత సబ్జెక్ట్ అయింది, దయచేసి గమనించండి. అయినప్పటికీ కూడా ఏది కూడా విడిచిపెట్టాలనుకోవట్లేదు, అన్ని లిస్ట్ అవుట్ మాత్రం చేసి మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. స్లైడ్స్ మీ ముందు ఉన్నాయి, చూడండి. కోరహు రిబెల్ అయినట్టుగా మనం చూస్తాం. పవర్ఫుల్ కన్స్పైరసీ తీసుకొని వచ్చాడు, అయితే దేవుడు తాను బయలుపరుచుకున్నాడు. ఆ భూమి చీలిపోయి వాళ్ళందరినీ మింగేసినట్టుగా మనం చూస్తాం. అయినప్పటికీ కూడా ఆ రిబెలియన్ కంటిన్యూస్. మా వాళ్ళందరినీ చంపేశావు మోషే, నువ్వే అని చెప్పి ఇంకా ఎదురు తిరుగుతారు వాళ్ళు. దేవుడు చంపాడన్న సంగతి గుర్తెరగకుండా 14,700 మంది ప్లేగుతో చచ్చిపోవడం మనం గమనిస్తాం. కోర కుమారులు మాత్రం దేవుడు బలంగా వారిని వాడుకున్నట్టుగా మనం చూస్తాం. కోరా ఛాలెంజ్డ్ గాడ్స్ ఆర్డర్ ఆఫ్ వర్షిప్. దాతాన్ అభిరాములు కూడా అప్పుడే వాళ్ళతో పాటు వచ్చారు. వాళ్ళు ది గాడ్స్ ఆర్డర్ ఆఫ్ లీడర్షిప్ని కోసం చేశారు. ఆర్డర్ ఆఫ్ వర్షిప్ని కోసం చేసిన వాడు కోరహ్. అహరోన్స్ రాడ్, అప్పుడు మీరందరూ ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాడ్ తీసుకురండి. అహరోనే ఎందుకు యాజకుడు కావాలి అంటే అందరు తీసుకొచ్చారు, అక్కడ పెట్టారు. పొద్దున్న చూసేటప్పటికి అందరు రాడ్స్ అలాగే ఉన్నాయి, ఈయన రాడ్ మాత్రం చక్కగా మరి బ్లాజమ్డ్, మరి దానిమ్మ పువ్వులు, దానిమ్మ కాయలు కాసినట్టుగా, చిగురు వచ్చినట్టుగా మనం చూస్తాం.
ఇట్ పాయింట్స్ టు గాడ్ గివెన్ లీడర్షిప్ అండ్ రిజరక్షన్ లైఫ్. పునరుద్ధాన జీవానికి అది సూచనగా ఉంది. రెడ్ హీఫర్ స్లైన్, అక్కడ ఒక రెడ్ హీఫర్ని తీసుకొని వచ్చి దాన్ని బలిచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పటికి కూడా ఇశ్రాయేలీలు 3వ టెంపుల్ కట్టిన తర్వాత రెడ్ హీఫర్ కోసం వెతుకుతున్నారు. మచ్చలేని హీఫర్ దొరికింది అని చెప్పి మనం నెట్లో మీరు చదువుతూ ఉండుంటారు. ఎందుకు చేశారో తెలిసినా, దాన్ని ఎందుకు తీసుకురావాల్సిందో తెలిసినా, ఒకడు చచ్చిపోతే ఆ బాడీని ముట్టుకుంటే 7 రోజులు అపవిత్రులు అయిపోతారు. 14,700 మంది చచ్చిపోయారు. దాన్ని ముట్టుకున్న వాళ్ళందరూ కూడా అంటే అందరూ శవాలు ముట్టుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ పాతి పెట్టాలి కదండి. అపవిత్రులు అయిపోయారు ఒక్కసారే. అందుకని వాళ్ళందరికి బదులుగా మరి దీన్ని బలివ్వడం, మరియు ఆ నీళ్ళను వాళ్ళ మీద జల్లడం ద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళు పరిశుద్ధులు కావడాన్ని మనం గమనిస్తాం. మోషే చేసిన పని చూసినట్లయితే స్పీక్ అంటే స్ట్రైక్ చేశాడు. అయ్యా మాట్లాడమంటే కొట్టాడు. కొట్టమన్నాడు దేవుడు మొట్టమొదట్లో. అది ఆ అనుభవం దృష్టిలో పెట్టుకున్నాడేమో తెలియదు. కోపం వచ్చిందో ఏమో తెలియదు. వాళ్ళ మీద కష్టం ఉందో ఏమో తెలియదు. వాళ్ళ ద్రోహులారా అని తెచ్చాడు. ఒక ప్రెషర్ అండ్ ప్రొవొకేషన్, పైనుంచి ఒత్తిడి, తర్వాత వాళ్ళ చేత ప్రొవోక్ చేయబడ్డాడు. మస్సా మేరీబా అని పిలిచారు దాన్ని. అది వాదం లేకపోతే పరీక్ష టెస్ట్ చేయడం అన్న సంగతి రాయబడింది. తర్వాత మిరియాం చనిపోయింది, అక్కడే పాతి పెట్టబడ్డారు. తర్వాత నెమ్మదిగా మీకెస్ట్ మ్యాన్ అనే నెమ్మదిగా సాతాన్ ట్రాప్కి లోబడిపోయాడు. కోపం వచ్చింది, దాన్ని కొట్టాడు. కొట్టమన్నప్పుడు కొట్టాలి, మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి. మొన్న కొట్టమన్నావు కదా ప్రభా, దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మొన్న సాగిపోమన్నావు కదా ప్రభా, దట్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నేను ఎప్పుడు ఏం చెప్తానో అదే చేయాలి, అది మన క్షేమం. స్ట్రైకింగ్ ద రాక్ ట్వైస్. అలా చేసిన దాన్ని బట్టి దేవుడు ఆయన్ను నువ్వు ప్రామిస్డ్ ల్యాండ్లో అడుగు పెట్టవు అని చెప్పాడు. మోజెస్ పిటిషన్ గాడ్ లేటర్, లార్డ్ ఫైనల్ ఆర్డర్డ్ హిమ్ నాట్ టు మెన్షన్ ఇట్ అగైన్. మళ్ళీ దాని పేరే ఎత్తొద్దు అన్నాడు. చూడండి, నాయకులుగా ఉన్న వారం మరి ఒక్క యాక్ట్ ఆఫ్ డిసొబీడియన్స్ కూడా మనల్ని ఏ విధంగా చేస్తుందో గమనిస్తాం. సింపుల్ రిక్వెస్ట్, ఏదో మీరు వాళ్ళ దారిలోంచి వెళ్ళనివ్వని అంటారు. ప్రభు వీళ్ళు వెళ్ళమని అన్నారు, వీళ్ళందరినీ సంహరించమంటామంటే వద్దు, వాళ్ళకి ఇచ్చే నా దేశం, మీరు పక్క నుంచి వెళ్ళండి. 180 మైళ్ళు చుట్టూ తిరిగి వెళ్తారు. ఒక హై ప్రీస్ట్ స్ట్రిప్డ్. అప్పుడు మరి అహరోన్ కి నాయకత్వాన్ని తప్పించి ప్రధాన యాజకునిగా 120 ఎలియాజర్కి అప్పగించడం జరుగుద్ది. 123 సంవత్సరాలకి మౌంట్ హోర్ మీద ఆయన చనిపోవడాన్ని గమనిస్తాం. అప్పటి నుంచి ఇంక తిరగడం ఆగిపోయింది, ముందుకెళ్ళడమే మొదలైంది. వాండరింగ్స్ ఆగిపోయినాయి. మోసెస్ బ్రాంజ్ సర్పెంట్, వాళ్ళ సణుగును బట్టి ఒక సర్పాన్ని తీసుకురావడం మనం గమనిస్తాం. దేవుడు చెప్పాడు, ప్రభువా ఎట్లాయా దీని సంగతి అంటే, ఆయన ఒక సర్పెంట్ని తయారు చేసి బొమ్మ ఇతడి సర్పాన్ని చేయమని చెప్పాడు. దాని వంక చూచిన వాడు బతుకుతాడని చెప్పాడు. చూచిన వాళ్ళు బతికారు. సర్పంలో ఏమీ లేదండి, చూడడంలో ఉంది. ఫెయిత్ఫుల్ ఒబీడియన్స్ టు గాడ్. చూడడంలో కూడా ఏమీ లేదండి, దేవుడు చెప్పింది చేయడంలో ఉంది. చూడమంటే చూడాలి, కొట్టకుంటే కొట్టాలి, మాట్లాడమంటే మాట్లాడాలి, సాగిపోమంటే సాగిపోవాలి. దేవుని మాటకు లోబడ్డాం. అది తర్వాత దినాల్లో ఒక విగ్రహం అయిపోద్దని చెప్పి హిజ్కియా దాన్ని నాశనం చేసినట్టుగా మనం చూస్తాం. యేసుప్రభు వారు దాన్ని కోట్ చేసినట్టుగా చూస్తాం. మోషే అరణ్యంలో సర్పముని ఎత్తినట్లు అని చెప్పడం చూస్తాం. అమోరీయులు వచ్చారు, ఎదోమీయులాగా వాళ్ళు కూడా దారి ఇవ్వనన్నారు. ఈసారి దేవుడు ఒప్పుకోలేదు. వెళ్ళండి వాళ్ళని చంపేయమంటే కింగ్ ఓగుని, కింగ్ సీహోన్ని మరి వాళ్ళందరినీ కూడా నాశనం చేసేసి మరి ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నట్టుగా మనం చూస్తాం. పర్వర్టెడ్ ప్రాఫిట్. మోయాబు రాజు ఒకడు ఉన్నాడు, బాలాక్ అని. బిలామును తీసుకొని వచ్చాడు ఎక్కడి నుంచో. ఆడు ప్యాగన్ డివైనర్ అని తీసుకొచ్చి ఇశ్రాయేల్ని శపించమని చెప్తే దేవుడు వెళ్ళొద్దని చెప్తాడు. ఆయన వెళ్ళడానికి బయలుదేరతాడు. గాడిదతో దేవుడు అతనితో మాట్లాడతాడు. 3 సార్లు 4 సార్లు శపించడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా శపించలేకపోతాడు. దేవుని జనాల్ని వాళ్ళు శపించలేరు కాబట్టి. కానీ ఒక పని చేశాడు బాలాము. వాడికి మోయాబు రాజుకి చెప్పాడు బాలాకి, అయ్యా మోయాబీ ఉమెన్ని గనక వాళ్ళ దగ్గరికి పంపిస్తే, వాళ్ళని గనక ఆశ పెడితే, వాళ్ళ గనక మోయాబీ ఉమెన్ వాళ్ళని చిక్కుల్లో పెడుతున్నట్లయితే వీరు జయించగలుగుతారని. అదే ట్రిక్ వర్కౌట్ అయింది. ఆ మోయాబీ స్త్రీలను చూచి మోహించి ఈ ఇశ్రాయేలీయులందరూ కూడా వాళ్ళతో వెళ్ళడాన్ని బట్టి దేవుడు వాళ్ళ మీదకి ప్లేగును తెప్పించి 24,000 మంది చనిపోవడానికి గమనిస్తాం. అప్పుడు ఫినెహాస్ మరి అహరోను మనమడు వచ్చాడు, కత్తి తీసుకొని వచ్చి వాళ్ళలో ఇద్దరు చాలా భయంకరంగా ఉన్న బ్రేజన్ సెక్సువల్ కప్పులు అంటే ఒకడు, వాళ్ళని ఇద్దరిని పొడిచి చంపేశాడు. దేవుని కోపం చల్లారింది. అప్పుడు అతని ఫెయిత్ఫుల్నెస్కి, అతని ఫీర్లెస్నెస్కి మరి రివార్డ్ ఇవ్వబడినట్టుగా ఫినెహాస్కి మనం చూస్తాం. కావెనెంట్ ఆఫ్ పీస్ అతనికి ప్రామిస్ చేసినట్టుగా చూస్తాం. సెకండ్ సెన్సెస్ గురించి ఇంతకుముందే చూసాం మనం. ఫస్ట్ సెన్సెస్తో పాటే సెకండ్ సెన్సెస్ కూడా మీకు చూపించాను. 1820 మంది తగ్గారు 40 సంవత్సరాల తర్వాత. చూడండి, దేవుడు వాళ్ళని
ప్రిజర్వ్ చేశాడు, అంత మటుకు సంతోషిద్దాం. మల్టిప్లై చేయనివ్వలేదు. జలోపహాదు కుమార్తెలు వచ్చారు, మహలా, నోయ, నో, హోగ్లా, మిల్కా, తిర్జా. వాళ్ళు మా నాయనకి కొడుకులు లేరు కాబట్టి మాకు ఆస్తి ఇవ్వరా అని అడుగుతారు. ఇంకా ప్రామిస్ ల్యాండ్లోకి అడుగుపెట్టలా. ఆయన మోషే దేవుని సన్నిధిలో కనిపెట్టి ఎస్ మీకు కూడా ఆస్తి ఇవ్వబడుతుంది అన్న సంగతి చెప్పడం గమనిస్తాం. జాషువాని లీడర్గా అపాయింట్ చేయడం మనం గమనిస్తాం. మోజెస్ హిమ్సెల్ఫ్ డెలివర్స్ ది ఆర్డినేషన్ అడ్రస్. అక్కడ ఆయనే ఆర్డినేషన్ అడ్రస్ ఇచ్చాడు. ఎలియేజర్ ద్వారా ఆయన నాయకునిగా చేసినట్టుగా మనం చూస్తాం. మిద్యానీయుల్ని తో పాటు 5గురు రాజులు, ఈవి, రెకెం, జూర్, హూర్, రెబా, వాళ్ళందరినీ కూడా మరి నాశనం చేసినట్టుగా మనం చూస్తాం, దారి ఇవ్వనందుకు గాను. అప్పుడే బిలాము కూడా చంపివేయబడినట్టుగా మనం గమనిస్తాం. 2.5 ట్రైబ్స్ వచ్చారు. అయ్యా మేము అక్కడికి వెళ్ళలేం, ఇక్కడే ఉండిపోతాం, దీనికి ఈ ఇవతల పక్కనే ఉండిపోతాం మేము, యోర్దాన్ నదికి ఇవతల పక్కనే బాగున్నాయి, మా క్యాటిల్కి మంచి ఫుడ్ ఉంది, ఇక్కడే ఉండిపోతాం మేము అని అంటే మొట్టమొదటి కోపడతాడు. తర్వాత మరి మీరు పిల్లల్ని ఆడవాళ్ళని ఇక్కడ వదిలిపెట్టేసి, పశువులను వదిలిపెట్టేసి మీరు అవతలకు వచ్చి మరి ఆ ప్రామిస్ ల్యాండ్ జయించేంత వరకు వాళ్ళతో పాటు ఉండాలంటే సరే ఉంటామంటారు. మరి కారణం ఏమైతే తెలియదు కానీ మరి దానికి అగ్రి అయినట్టుగా మోషే రాయబడింది. వాళ్ళు 2 ట్రైబ్స్, రూబే రూబేనీయులు, గాదీయులు, హాఫ్ ట్రైబ్ ఆఫ్ మనషే యువతల పక్కనే ఆగిపోవడానికి గమనిస్తాం. దయచేసి చూడండి. ఇట్ వాజ్ అలౌడ్ బట్ ఇట్ వాజ్ నాట్ ద ఐడియల్. దేవుడు అనుమతించాడు కానీ అది వారికి దేవుడు ఇద్దాం అనుకున్న బెస్ట్ కాదు. గుడ్ కెన్ కీప్ యూ అవే ఫ్రమ్ ది బెస్ట్. ప్రామిస్ ల్యాండ్ ఈజ్ ది బెస్ట్. కానీ కోరుకున్నందుకు దీన్ని ఇచ్చాడు కానీ దేవుడు అది బెస్ట్ కాదన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కమాన్. 12 ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, డివిజన్ ఆఫ్ ద ప్రామిస్ ల్యాండ్ చూసాం. నది యువతల పక్క 2.5 ఉన్నట్టుగా మనం చూస్తాం. సమ్మరీ ఆఫ్ వాండరింగ్స్. మరి రామ్సేస్ నుంచి షిత్తీమ్ వరకు. షిత్తీమ్ ఈజ్ ద లాస్ట్ స్టాప్. మరి 42 స్టాప్స్ ఉన్నట్టుగా మనం చూస్తాం. అహరోను చచ్చిపోయాడు 123 సంవత్సరాల వయసులో. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే విల్డర్నెస్ ఎక్స్పీరియన్సెస్ దేవుని చిత్తంలో ఉంది కానీ వాళ్ళందరూ చచ్చిపోవడం దేవుని ఉద్దేశంలో లేదు. 40 సంవత్సరాలు తిరగడం దేవుని ఉద్దేశం లేదు. వాళ్ళు ఇశ్రాయేల్లోంచి వాళ్ళు బయటికి తీసుకురావడానికి ఒక్కరోజే పట్టింది కానీ వాళ్ళలోంచి ఐగుప్తుని బయటికి తీసేయడానికి 40 సంవత్సరాలు పట్టింది. దట్ ఈస్ జస్టిఫికేషన్ అండ్ దిస్ ఈజ్ శాంక్టిఫికేషన్. సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్, 3 సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఈ పక్కన, 3 సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్ ఆ పక్కన ఏర్పాటు చేయబడింది. అనుకోకుండా ఎవరైనా చంపేస్తే వాడికి ఆశ్రయం కల్పించడం కోసం నేను ముందుకెళ్ళిపోతున్నాను. కాదేశు, మౌంట్ హోర్, జల్మోనా, పునోన్, ఉబోయత్, అలా ఏ స్థలాల్లో ఏం జరిగిందో కూడా అక్కడ రాయబడింది. ప్లెయిన్స్ ఆఫ్ మోయాబ్కి వచ్చేశారు. ఇజ్రాయెల్ అట్ ది ఈస్టర్న్ బ్యాంక్. ఈ ప్రీచెస్ 3 సెర్మన్స్, 3 సెర్మన్స్ చెప్పినట్టుగా చూస్తాం. 2 నిమిషాలు పట్టినప్పటికి కూడా నేను ఇవాళ ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్. ఆ మెసేజెస్లో ఏమేమి చెప్పాడో కూడా అక్కడ స్పష్టంగా రాయబడింది. తర్వాత ఛాలెంజ్ చేశాడు జాషువాని, టేకప్ లీడర్షిప్ అని చెప్పాడు. మరి పెంటటాచ్ అంటే ఆ కాండాలన్నీ రాయడం ముగించాడు. ఒక చక్కని పాట 31వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో మనం చూస్తాం. చక్కని పాటని కంపోజ్ చేసినట్టుగా చూస్తాం. 12 ట్రైబ్స్ని ఆశీర్వదించినట్టుగా చూస్తాం. చనిపోయాడు. మరి పరలోకానికి ఎత్తబడినట్టుగా మనం చూస్తాం. ఒక్క స్లైడ్ చూపించిన ముందుకెళ్తాను. దేవుడు వాళ్ళని ఎట్లా తీసుకెళ్లాడో చూసా. గాడ్ సస్టైనింగ్ కేర్, అది రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మోజెస్ ఎట్ మౌంట్ నెబో. నెబో కొండ మీద కూర్చున్నాడు చూడండి, మొత్తం అంతా కనపడుతుంది. ఈ పక్క ఎరుకో దగ్గర నుంచి ఆ చివరిలో మధ్యధరా సముద్రం దాకా మొత్తం కనపడేంత చోటుకి వెళ్ళాడు. నెబో కొండ మీద కూర్చున్నాడు. పిస్గా నగమని రాయబడింది కానీ పిస్గా అనేది ఒక మౌంటైన్ రేంజ్ అయితే నెబో అనేది ఒక పర్వత శిఖరం. ఆడ కూర్చున్నాడు. మొత్తం అయితే చూడగలిగాడు కానీ లోపలికి అడుగు పెట్టలేకపోయాడు. 120 సంవత్సరాలు అయిపోయినాయి. ఆయన కళ్ళు ఇంకా చూడడానికి వీలుగా ఉన్నాయన్నట్టుగా రాయబడింది. అక్కడే చనిపోయాడు. దేవుడు ఆయన బెత్పయోరు ఎదురుగా ఆయన్ని దేవుడు పాతిపెట్టినట్టుగా చూస్తాం. ఆయన సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆయన కోసం 30 రోజులు రోధించారు. తర్వాత నెమ్మదిగా వారు ఆదరించబడినట్టుగా మనం చూస్తాం. బాడీ ఆఫ్ మోజెస్ ఎందుకు వాళ్ళకి అవైలబుల్గా ఉంచలేదంటే దాన్ని పూజించి ఉండేవాళ్ళు తెలుసా. వాళ్ళ దృష్టిలో ఆయన చాలా గొప్పోడు, అది ఒక విగ్రహం అయిపోయి ఉండేదేమో. అలా కాకుండా ఉండడానికి మనుషులు రావచ్చు, వెళ్ళిపోవచ్చు. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూనే ఉంటాడు అన్న విషయాన్ని చెప్పడం కొరకు, అది ఒక విగ్రహంగా కాకుండా ఉండడం కోసం ఆ సమాధి దాన్ని దేవుడు వాళ్ళకి అప్పగించలేదంటారు. కమాన్, టేక్ అవేస్, ప్రొటెక్షన్. 6 మిరియాముల విషయం నుంచి మనం నేర్చుకున్నాం. గాడ్ డిఫెండ్స్ ఈజ్ అపాయింటెడ్ లీడర్స్. దేవుడు అపాయింట్ చేసిన వారిని డిఫెండ్ చేస్తాడు. పర్సూట్, గ్లోరీ ఆఫ్ గాడ్.
మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నంత కాలం గత అనుభవాలను గురించి సంతోషపడడం కాదు గానీ, ఇంకా దేవుని మహిమను అనుభవించాలి అనే ఆ డీపర్ పర్స్యూట్ మాత్రం మనలో ఉండాలన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం మోషే నుంచి. పర్స్పెక్టివ్ ఎలా చూస్తున్నాం? శత్రువును చూస్తున్నాం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడు గనుక మీరు వాడిని జయించి ఉన్నారన్న వాగ్దానాన్ని చేతబుచ్చుకొని దేవుని వైపు చూద్దాం. పరిస్థితుల వైపు చూచి మరి కంగారు పడిపోవద్దు, భయపడిపోవద్దు. ప్రిఫరెన్స్ 2 ½ ట్రైబ్స్ కంఫర్ట్ చూసుకున్నారు వాళ్ళు. దేవుని కాలింగ్ కంటే కూడా గాడ్స్ బెస్ట్‌ని పోగొట్టుకున్నారు. గుడ్ ఈజ్ ఎన్ ఎనిమీ ఆఫ్ బెస్ట్ గుర్తుపెట్టుకోండి. బెస్ట్‌కి ఉండాల్సిన ఒక ప్లేస్‌లో గుడ్ వచ్చి కూర్చుంటే బెస్ట్‌కి ప్లేస్ ఉండదు. దేవుడు మనకిద్దాం అనుకున్న బెస్ట్ పొందడానికి దేవుడు సహాయం చేయనుగాక. ప్రొవొకేషన్ ఆళ్ళు రెచ్చగొట్టారు అవతల పక్క నుంచి. ఈయనకు ప్రెషర్ వచ్చింది ఆయన మీదకి. మోసెస్ ఆ! దానికి లోబడిపోయాడు. కోప్పడ్డాడు. కొట్టాడు. ఒక్క యాక్ట్ ఆఫ్ డిసొబీడియన్స్ లైఫ్ టైమ్ అంతా కష్టపడినంత రివార్డ్ అంతా మరి దాదాపు పోయినట్టుగానే మనం చూస్తాం. కానీ పూర్తిగా పోలేదు గుర్తుపెట్టుకోండి. ట్రాన్స్‌ఫిగరేషన్ మౌంట్ మీద, రూపాంతరపు కొండ మీద ఆయన కూడా ప్రామిస్డ్ ల్యాండ్‌లో అడుగుపెట్టినట్టుగా తర్వాత మనం చూస్తాం. ప్రావిడెన్స్, హిస్ కేర్, వేర్ హి లీడ్స్ ఇది నేను చెప్పలేదు. ఎట్లా తన రెక్కల నీడ కింద ఎత్తుకొని, రెక్కల మీద ఎత్తుకొని దేవుడు తీసుకెళ్ళాడో నెక్స్ట్ వీక్ అది చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రొవైడ్ చేస్తాడు. లీడర్‌షిప్ ఎండ్స్ బట్ గాడ్స్ కావెనెంట్ ఎండ్యూర్స్. ఆయన లీడర్‌షిప్ అయిపోయింది. మోషే లాంటి అతి బ్రహ్మాండమైన లీడర్ చనిపోయినప్పటికీ కూడా ఆయన నిబంధన మాత్రం కొనసాగుతూనే ఉంది. గాడ్స్ ప్రామిస్ ఔట్ లివ్స్ ఎవ్రీ పర్సన్. ప్రతి వ్యక్తికి అంటే కూడా ఎక్కువగా ఆయన వాగ్దానం ముందుకు తీసుకెళ్తుందన్న విషయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. థాంక్ యూ వెరీ మచ్.